ఓయ్ తగ్గిందా? కొంచెం వీక్ గా ఉంది, బట్ ఐఎమ్ ఫైన్. పదా వెళ్దాం. చెప్పు ఎక్కడికి? చెప్తాగా దారిలో. పదా. ఏంటి ఇవన్నీ? పదా తీసుకోదా. ఇప్పుడే వస్తా. పదా. మలైకా వచ్చిందా కల్లో? ఓ చెప్పేసిందా? ఆఫ్ కోర్స్, అమ్మాయిలు కదా ఏమీ దాచలేరు. నేను జస్ట్ లైట్స్, కెమెరా, కొరియోగ్రఫీ ఆ వర్క్స్ చూస్తున్నాను అంతే. నా చెవులో ఏమైనా పెద్ద పువ్వు కనబడుతుందా? నువ్వు మలైకా కాళ్ళు చూడట్లేదు? ఓకే బాబా, అందరు అబ్బాయిలు చూస్తారు. అలా చెప్పు. అచ్చా మలైకాని వదిలేసేయ్, రూపాన్ని చూసుకో. ఇంకా ఏమైంది? ఏంటిది ఇంత వేడిగా ఉంది? ఈ రోజు రూపకి చాలా ఇంపార్టెంట్ డే. వాళ్ళ పేరెంట్స్ డెత్ యానివర్సరీ. ఓల్డ్ ఏజ్ హోమ్ లో అందరికి భోజనాలు పెడతాను. తను వాళ్ళని చాలా మిస్ అవుతుందా? అది చాలా ట్రాజిక్ యాక్సిడెంట్. తన వాళ్ళందరినీ పోగొట్టుకుంది. నాకు తెలుసు. అచ్చా నేను ఓల్డ్ ఏజ్ హోమ్ ముందు దింపేస్తాను. నాకు నర్సరీలో కొంచెం పని ఉంది. అండ్ ప్లీజ్ తన బుర్ర తినకే. అది మౌన వ్రతం ఈరోజు 8 ఏళ్ల నుంచి చేస్తోంది. అలాగేనమ్మా. ఓకే. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our sins as we forgive those who sin against us. Lead us not into temptations, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen. Amen. రూపా ఇదిగో పద. మలైకాస్ లెగ్సా? రూపా, నిన్నొక మాట అడుగుతాను, కొంచెం పర్సనల్. తిట్టను సెంటి అవనంటేనే డెఫినెట్గా కోప్పడకూడదు. నథింగ్ సీరియస్. నువ్వు ఎప్పుడైనా యాక్సిడెంట్ చేసిన అతని గురించి ఆలోచించావా? తను నేను కలిసేయడానుకో ఏం చేస్తావు? చంపేస్తావా? నాకు అతని గురించి ఏమీ తెలియదు. నేను ఎప్పుడు ఆలోచించలేదు. నీకేం కోపం లేదా అతని మీద? నిజంగా? నాకెప్పుడు నా మూలనే యాక్సిడెంట్ జరిగిందనిపిస్తుంది. నేను మొండిదానిలా వాళ్ళని చాలాసేపు వెళ్లకుండా ఆపేశాను. మేబీ వాళ్ళు అనుకున్నట్లు వెళ్ళిపోయి ఉంటే యాక్సిడెంట్ అయ్యేది కాదేమో. హాయ్. హాయ్. చాలా చలిగా ఉంది కదా? మిస్ ఆనంద్, కొంచెం పక్కకు వస్తారా?
నా గురించి నీకు తెలీదు, నీ గురించి నాకు అస్సలు తెలీదు. మరెందుకు ఇలాంటి వెద వేషాలు వేస్తున్నావు? అసలు నన్ను ఎందుకు ముట్టుకోవాల్సి వచ్చింది? చెప్పు. మళ్ళీ గట్టిగా ఏమైనా అరిచానంటే ఏదో గయ్యాలనుకుంటారు అందరూ. నాకు ఇక్కడ దాకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఊళ్ళో అందరితోటి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను నిన్నేం అనలేదు కదా, నీకేమైనా చదివిచ్చానా, ఎంటర్టైన్ చేశానా? మరెందుకు చేయవేశావు? చేతులేసి మాట్లాడడం ఫ్యాషన్ అనుకున్నట్టున్నాడు, అంతేనా? చెప్పు. పోనీ మొన్న నేను తనకి హెల్ప్ చేశాను కదా, సో చేయి వేసేయచ్చు అనుకున్నావా? అలా కాదు రూపా. మరి ఏంటి చెప్పు, ఎందుకు వేశావు చెప్పు. ఫ్రాంక్లీ అంత డీప్ గా ఆలోచించలేదు. ఇదొక వీక్ మూమెంట్ అన్నమాట. ఇలా కొన్ని జరిగిపోతూ ఉంటాయి, మనం ఏం చేయలేము. ఇది ఇక్కడే వదిలేస్తే బెటరు. నేను ఇంకేం చెప్పలేను. సారీ చెప్పగలను. ఏంటిది? కవరే కదా రూపా. అయితే పీకేస్తావా? ఇది నా స్కూటర్, నీకేం రైట్ ఉంది? మొన్న నా చున్నీ ఖరాబ్ చేసావు, ఇంకా ఇవ్వలేదు. ఇవాళ స్కూటర్ కవర్ నువ్వు నీ పీక పిసికేయాలి. అయినా నాది తప్పు. మళ్ళీ నీతో మాట్లాడితే చెప్పు తీసుకుని కూర్చో. ఇదిగో సీట్ కవర్లు దుప్పటాల సంగతి అయితే నాకు తెలియదు, కానీ జనరల్ గా అయితే రూపా చాలా స్ట్రగుల్ అయింది. అసలు ఆ పెళ్లి చెడిపోగానే తన అబ్బాయిలంటే అసహించుకుంటుంది అనుకున్నాను. అలానే పెళ్లి గురించి కూడా. కానీ షీఈ్ ఓకే. ఆ పరిస్థితి నుంచి నార్మల్ అవడం నిజంగా గ్రేట్. తనకి టైం కావాలి. అని ఇప్పుడిప్పుడే ఎవరిని దగ్గర రానివ్వదు, అదైతే గ్యారంటీ. అయినా ప్రేమ విషయంలో కన్ఫ్యూజన్ ఉండకూడదు. రాహుల్ తోటి అయినట్టు అది లోపల నుంచి పుట్టాలి. ఏంటి? మీ ఊర్లో అమ్మాయిలు నాకు చాలా పాఠాలు నేర్పిస్తున్నారు. ఎందుకు? నిన్న రూపా, ఇవాళ నువ్వు. హాయ్ రూపా. రూపా, నేను మా అమ్మతో మాట్లాడాను. ఒక్కసారి వన్స్ నువ్వు మా ఇంటికి రా, నేను తీసుకుని వెళ్తాను. ప్లీజ్, అంతా సెటిల్ అయిపోతుంది. రాహుల్, ఇది లాస్ట్ టైం. నాకు మీ అమ్మని కలుసుకోవాలని లేదు, మీ ఇంటికి రావాలని అసలే లేదు. నువ్వు ఇట్లా నాతో టైం వేస్ట్ చేసుకోకు. నీ క్యాస్ట్ లో అమ్మాయి, అది డబ్బులున్న అమ్మాయిని ఎవరినైనా చూసుకొని పెళ్లి చేసుకో. హ్యాపీగా ఉండు. నన్ను వదిలే, నీకు దండం పెడతా. నేను హ్యాపీగా ఉండలేను రూపా. నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఉండలేను. నీ చుట్టూ ఏదో మ్యాజిక్ ఉంది. నేను వదులుకోలేను. ఐ కాంట్ లీవ్ యూ. నమ్మి మా మనవని చదివించుకుంటున్నా బాబు గారు. రోజు వచ్చిపోతూ ఉంది, నేను కొంటాను. అలాగే బాబు గారు. ఆఫీస్లో ఏదో చేస్తుంటాడు, రోజు చెప్తోంది పెద్దవా. వార్నింగ్ ఇవ్వాలి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కానీ జుట్టు ఎందుకు కత్తిరించుకోవాలో అర్థం కాలేదు. షీ వాజ్ సో కూల్, పెద్ద జడతోటి. జుట్టు కూడా వదిలేసి పోలీసుల దాకా వెళ్ళలేము. ఐ థింక్ స్ట్రాంగ్ గా ఒక వార్నింగ్ ఇవ్వాలి. ఆ ఉద్యోగం వదిలేస్తే బెటర్ ఏమో. ఏమీ అవసరం లేదు, నేను చెప్తా ఉండండి. రేపు పంతులు గారిని పిలిస్తే 100 సంబంధాలు తెస్తాడు. అయిపోయావు. పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. వీడు గోళ వదిలిపోతుంది. ఉండండి, ఫోన్ చేస్తాను. ఇదిగోరా నీ దుప్పట. 5 షాపులు చూశాను కరెక్ట్ మ్యాచింగ్ కోసం. చంపేస్తున్నావురా, ఇది నాకు ఫుల్ టైం జాబ్ అయిపోయింది. థ్యాంక్స్ రా. బాగా చెక్ చేసావా? చత్, ఏమైనా మైక్రోస్కోప్ కావాలా? తను అలా చెక్ చేస్తుందా? ఇంకో విషయం, నాకు ఒక జాబ్ కావాలి. జాబ్? రూపా ఆఫీస్లో. ఇక్కడ ఏమైనా జాబ్ చెట్లకు కాస్తున్నాయి అనుకున్నావరా? ఆలోచించు, నేను ఇప్పుడే వస్తా.
ఈ దుప్పట్ట బానే ఉన్నట్టుంది. బాగుంటుంది. ఇంకా అసలు ఆ దుప్పటా షాప్ లో సేల్స్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తా బెస్ట్. రూపా సేమ్ కలర్ కాదు, చెప్పనిత. ఏ నువ్వు చూడని కూడా లేదు. ఒక బ్లాక్ లైన్ మిస్సింగ్, నాకు వద్దని చెప్పు. ఇది టూ మచ్. ఒక బ్లాక్ లైన్ కోసం రిజెక్ట్ చేస్తావా? అనిత, టైం వేస్ట్ చేయొద్దని చెప్పు. మరి గ్రీస్ పూసినప్పుడు టూ మచ్ కాదా? కరెక్ట్ తెచ్చి అంతే. చెప్పనిత. నేను కొత్తది కొంటాను, అట్లీస్ట్ ట్రై. అప్పుడైనా మాట్లాడతావా? మరి ఎప్పుడు మాట్లాడతావో చెప్పు. ఫెయిల్ రా. ఏదో బ్లాక్ లైన్ మిస్సింగ్ అంట. పెద్ద పుడింగ్ గార్డ్ లాగా మాట్లాడతాడు. ఒక్క దుప్పట్టా కొనలేవరా? చా మరి ఏంట్రా నువ్వు ఈ అమ్మాయితో ఇంకా వేగలేవు గానీ పదరా పోదాం. చక్కగా వెంకటలక్ష్మి చేసుకో పద. నోరు ముయ్యి. ముందా కంపెనీ డీటెయిల్స్ రాసుకో. 2 రోజుల్లో అపాయింట్మెంట్ కావాలి. ఆ దుప్పట్టా సంగతి నేను చూసుకుంటాను. నీ అంత వేస్ట్ ఫెలోని నేను ఎక్కడ చూడలేదురా. రే అటు చూడురా, ఎంత అందంగా ఉందో చూడు. జాబ్ సంగతి కొంచెం రిస్క్ రా, అమ్మకి తెలిసిపోవచ్చు. సమత బయటికెళ్ళి ఆడుకోరా. ఇది బయటే కదా, నువ్వు మాట్లాడుకో. ట్రై చేస్తారా? వాట్ ఎల్స్? వాట్ ఎల్స్? రూపాక్ చీరలు భలే సూట్ అవుతాయిరా. అందులో వెనక నుంచి షీ లుక్స్ అమేజింగ్. షీ సో సెక్సీ. పిల్లల ముందేంట్రా సిగ్గులేదు? నోరు మీరా. వాట్ ఎల్స్ అంటే మమ్మల్ని మిస్ అవుతున్నామో లేకపోతే అమ్మ గురించో అని అర్థం. రూప చీర గురించి కాదురా బాబు. అది సరే కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే లవ్వేరా. సార్ టీ తీసుకోరా. ఇవన్నీ నీకు అలవాటైపోయా? అరే ఒకటి చెప్పు, ఆ పక్క అమ్మాయి ఎలా ఉందిరా? మరి రూప ఏమన్నా నీ లవ్ కి రెస్పాండ్ అవుతుందా? నాకు తెలిసి నా మీద మంచి అభిప్రాయమే ఉందిరా. ఇప్పుడు నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. టీవీలో అయితే ఒకే ఒక్క నిమిషంలో తెలుపు వచ్చేస్తుంది, కానీ మనం ఇక్కడ చచ్చిపోవాలి. మార్చేద్దాం, సర్ఫ్ ఎక్సెల్ తీసుకుందాం. ఐ థింక్ అదే బెటర్.